హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు ట్రావెల్ వ్లాగ్లో హైదరాబాద్లోని అమ్యూజ్మెంట్ పార్క్కి విజిట్ చేశాము. సో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కడ ఉంది, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటుంది, లోపల రైడ్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేసి వండర్లా. ఈ వండర్లా ఎక్కడో లేదండి, హైదరాబాద్ సిటీకి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో లొకేషన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వండర్లాకి మనం రీచ్ అవ్వాలంటే పర్సనల్ వెహికల్లో వెళ్ళొచ్చు లేదా క్యాబ్లో. అండ్ ఈ అమ్యూజ్మెంట్ పార్క్ వాళ్ళు మనకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. సో మనం ఆ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ఈ వండర్లా ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి వీక్ డేస్లో, వీకెండ్స్ అండ్ హాలిడేస్లో ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయండి. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, లేదంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ప్రైజెస్ ఏంటంటే మేమైతే ఫాస్ట్ ట్రాక్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఫాస్ట్ ట్రాక్ అయితే ప్రైజెస్ పర్ హెడ్ వచ్చేసి 1800 అయితే ఛార్జ్ చేశారు. సో ఫాస్ట్ ట్రాక్ బుక్ చేసుకుంటే టికెట్స్తో పాటు మనకి ఎల్లో కలర్లో ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కూడా, అవి కూడా మనకి ఇస్తారు. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఎంట్రీ పాస్తో పాటు మనకి ఈ ఎల్లో కలర్లో ఉండే ట్యాగ్స్ మన హ్యాండ్కి అయితే మనకి వేస్తారండి. సో దానివల్ల యూజ్ ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు సో చాలా రైడ్స్ ఉంటాయి కదా, లాంగ్ క్యూ ఉంటుంది. సో లాంగ్ క్యూ తప్పించుకోవడానికి మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకి చాలా యూజ్ అవుతుంది. సో మనకి లోపలికి వెళ్ళగానే ఎల్లో కలర్ ట్యాగ్స్ అయితే మనకి హ్యాండ్కి ఇది వేసేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా రైడ్స్లో మనం ఈ ఎల్లో కలర్ ట్యాగ్ చూపిస్తే సో క్యూ లేకుండా, వెయిటింగ్ టైం లేకుండా మనకి వెంటనే రైడ్స్కి పంపిస్తారు. సో దానివల్ల మనకి ఈజీ అవుతుంది, వెయిటింగ్ టైం అనేది లేకుండా. అంటే కిడ్స్తో వెళ్ళినప్పుడు వెయిటింగ్ అంటే చాలా కష్టం అవుతుంది కదా. సో ఇలా ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే రైడ్స్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్లోనే ఒక విలేజ్ స్టైల్లో ఒక థీమ్ అయితే అరేంజ్ చేసి ఒక షార్ట్ మ్యాన్ ని పెట్టి మనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సో పిల్లలంతా రాగానే అందరు అట్రాక్ట్ అవుతున్నారండి అక్కడ. సో అక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో మేము విజిట్ చేసిన రోజు హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి అక్కడ. సో కిడ్స్ చూడగానే అసలు ఎగ్జైట్మెంట్ ఉన్నారు. అండ్ ఫస్ట్ రైడ్స్కి వెళ్ళి తర్వాత హోలీకి వద్దామంటే కూడా వెళ్ళలేదు. సో అందుకని డ్రెస్ చేంజ్ చేయాలనుకున్నాను. సో అక్కడే మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి షాప్ అయితే ఉంటుంది. సో మనకి వండర్లా అని లోగోతో టీషర్ట్స్ అండ్ ప్రతి ఒక్కరికి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. సో మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు లేదా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి రీజనబుల్ ప్రైస్కే 150కి ఒక డ్రెస్ అయితే వస్తుందండి. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే వండర్లా అని లోగో వచ్చేసి మనకి డ్రెస్ మీద ఉంటుంది కాబట్టి సో ఎప్పటికైనా కొంచెం గుర్తుగా అయితే ఉంటుంది. సో రొటీన్గా డ్రెస్ కాకుండా ఇలా తీసుకుంటే ఎప్పుడైనా మనకు గుర్తుగా ఉంటుందని మేము లోపలే తీసుకున్నాము డ్రెస్సెస్. లేదా మీరైనా క్యారీ చేయొచ్చు. అదర్వైజ్ మనకి వండర్లా బయట కూడా కొన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అక్కడ కూడా మనం డ్రెస్సెస్ తీసుకోవచ్చు. హ్యాపీ హోలీ అండి అందరికీ. సో మీరు మీ హోలీని ఎలా సెలబ్రేట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి హోలీ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కలర్స్ పూసుకొని డ్యాన్స్లు వేసుకుంటా. హోలీ అంటే చిన్నపిల్లలకి కదండి, ప్రతి ఒక్కరికి, పెద్దలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది హోలీ సెలబ్రేట్ చేసుకోవడం అంటే. సో ఇక్కడ మాకు లైవ్ మ్యూజిక్ అయితే బాగా పెట్టున్నారు ఇక్కడ. సో ఆ మ్యూజిక్కి బాగా డ్యాన్స్లు వేసుకుంటూ, కలర్స్ పూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా మోనిష్ ఏంటంటే వాటర్ గన్స్, అంటే గన్స్ వాటర్తో ఆడుకోవాలని ఇష్టం మోనిష్కి. బట్ అక్కడైతే మాకు వాటర్తో అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అవి పూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ దొరుకుతాయిలే అని చెప్పేసి నేను వాటర్ గన్స్ అవన్నీ తీసుకెళ్ళలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు మోనిష్ అయితే. బట్ ఓకే అండి, మ్యూజిక్కి కలర్స్ పూసుకొని బాగా ఎంజాయ్ చేశాడు.
సో మా హోలీ అయితే ఇలా జరిగిందండి. సో పిల్లలు నెక్స్ట్ రైడ్స్కి వెళ్దామన్నా రావట్లేదు. సో అక్కడే ఉంది ఆడుకోవాలి, డ్యాన్స్లు వేయాలని చెప్పేసి అంటున్నారు. సో కాసేపు అయితే ఇక్కడ ఎంజాయ్ చేసి నెక్స్ట్ వచ్చేసి రైడ్స్కి అయితే వెళ్ళాము. సో లోపల ఏమేమి రైడ్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. సో స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మనకైతే ఒక రైడ్ అయితే కనిపిస్తుంది కదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద క్యూ అయితే వెయిటింగ్లో ఉందో. సో ఫాస్ట్ ట్రాక్ ఉండడం వల్ల ఈ క్యూ తప్పించుకొని మనము ఫాస్ట్గా రైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ, ల్యాండ్ రైడ్స్, వాటర్ రైడ్స్ అండ్ హై థ్రిల్ రైడ్స్ అండ్ కిడ్స్కి సపరేట్గా రైడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ విజిట్ చేయాలంటే సో ముందుగానే ప్లాన్ చేసుకోండి, టికెట్స్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ. సో ఎందుకంటే సో మార్నింగ్ మనము ఎర్లీగా వస్తేనే మనకి అక్కడ ఉండే రైడ్స్ అన్నీ అయితే ట్రై చేయగలరు, లేదంటే కొన్ని రైడ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది, టైం సరిపోదు. సో అన్నీ ఉన్నాయండి లోపల రైడ్స్. సో హై థ్రిల్ రైడ్స్ అన్నీ కానీ వాటర్ రైడ్స్ కానీ చాలా ఉన్నాయి. సో మీరు బాగా ఎంజాయ్ చేయాలి రైడ్స్ అంటే మాత్రం ఇక్కడికి త్వరగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ రైడ్ కనిపిస్తుంది కదండి. సో ఇదైతే రోలర్ కోస్టర్. సో చూస్తుంటేనే మాకైతే గుండె తడ కొట్టుకుంటుందండి. సో మేమైతే ట్రై చేయలేదు. సో మీకు థ్రిల్లింగ్ అంటే ఇష్టం ఉంటేనే ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ఇంకొకరిని కూడా ఎవరిని ఫోర్స్ చేయొద్దు. వన్స్ ఎక్కామంటే ఆపండ్రో అన్నా కూడా ఇవైతే రైడ్ ఆగదు. సో రైడ్ మొత్తం 1 minute అయినా కానీ చూడటానికి అయితే చాలా భయం వేస్తుందండి. ఎంతో అట్లా రౌండ్ తిరుగుతుంది, ట్విస్ట్లు ఇస్తూ ఉంది, అలా ముందుకు వెళ్తుంది, మళ్ళీ బ్యాక్వర్డ్ అయితే వస్తుంది. బట్ చూడటానికి స్కేరీగా ఉంది. ఇంకా ట్రై చేయాలనుకుంటాం కానీ మాకైతే ధైర్యం సరిపోలేదు, మేమైతే ట్రై చేయలేదు. మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ఈ రైడ్ సో నెక్స్ట్ రైడ్ వచ్చేసి పైరేట్ షిప్. చూస్తున్నారు కదా, ఒక పడవలాగా ఉంది, అటు ఇటు మూవ్ చేస్తుంది, సింపుల్గా ఉంది, పిల్లలకి బాగుంటుందని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇనిషియల్గా అయితే బాగా కూర్చున్నాము, ఎంజాయ్ చేస్తున్నామండి. సో సింపుల్గానే ఉంది కదా అని చెప్పేసి. సో మోనిష్ అయితే ఆ రోలర్ కోస్టర్ చూసి కొంచెం భయపడ్డాడు. సో అలానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాడు, కానీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ స్వింగ్ లాగే ఉంటుంది, షిప్ అట్లా పైకి కిందికి మూవ్ అవుతుంటుంది నాన్న, ఏం కాదని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇనిషియల్గా అయితే తను హ్యాపీగా ఉన్నాడు. రైడ్ కూడా చాలా బాగుంది, పైకి కిందికి మూవ్ అవుతుంది. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత ఆ మ్యూజిక్తో పైకి కిందికి ఉన్నప్పుడు కొంచెం స్కేరీ అనిపించింది పిల్లలకి. సో పిల్లలైతే ఎంజాయ్ చేశారు. సో రైడ్స్తో పాటు మనకి అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ మనము మనీ పే చేసి గేమ్ ఆడాలి. రైడ్స్కి అయితే మనీ పే చేయని అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ రైడ్ చూస్తున్నారు కదా, ఈ డైనోసార్ రోబోటిక్ హ్యాండ్స్తో ఇదేదో ట్విన్ ఫ్లిప్ అంటండి. సో స్పిన్ చేస్తా స్విల్ చేస్తూ ఉంది. సో లంచ్కి అక్కడ మనకి ఆ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. అండ్ అక్కడ చిల్లీస్ రెస్టారెంట్ అయితే మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది రైట్ సైడ్లో. సో ఇదైతే దగ్గర. అండ్ ఇంకా లోపల వచ్చేసి వేవ్స్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో మేమైతే చిల్లీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే చికెన్ బిర్యానీ అండ్ వెజిటబుల్ బిర్యానీ ఇచ్చాము. ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా బాగుంది. సో ఈ ఏరియా మొత్తం వచ్చేసి కిడ్స్ రైడ్స్ అండి. సో కిడ్స్కి స్పెషల్గా ఉండే రైడ్స్. సో మిగిలినవన్నీ మనము పెద్దవాళ్ళు ట్రై చేయడానికి. సో కిడ్స్కి అయితే చిన్న చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. సో పైరేట్ షిప్ ఇందాక మేము ఎక్కాం కదా, సో అందులో మోనిష్ పాప కొంచెం భయపడ్డాడు కదా, సో అందుకని ఇక్కడ చిన్నగా ఉంది ఈ పైరేట్ షిప్. సో ఆ భయం అయితే పోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళిద్దరినీ ఎక్కించాము. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో చిన్నగా ఉంది కాబట్టి స్వింగ్ లాగా బాగుందని చెప్పేసి బాగా నవ్వుకుంటూ అయితే వచ్చాడు. సో
సో ఈ రైడ్ అయితే వండర్ స్ప్లాష్, బట్ ఇదైతే క్లోజ్ అయింది, బట్ వర్క్ చేయట్లేదు ఏమో. సో ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, సో ట్రైన్లో కూర్చొని ఇక్కడ నుంచి వెళ్తుంటే వాటర్ మొత్తం స్ప్లాష్ చేస్తూ ఉంటారంట, బాగుంటుంది రైడ్. బట్ అదైతే క్లోజ్ ఉంది. అండ్ ఇంకా లోపల చాలా ఉన్నాయండి రైడ్స్. సో ఇదైతే కోకో కప్స్ అంట. సో కప్స్ పైకి కిందికి మూవ్ అవుతున్నాయి. సో కిడ్స్ అయితే కొన్ని రైడ్స్ అయితే ట్రై చేశారు. ఇదైతే ట్విస్ట్ అండ్ షౌట్, ఇది కూడా కొంచెం పిల్లలకైతే బాగుందండి. పిల్లలు ఎంజాయ్ చేసేవి బయట కూడా ఉన్నాయి రైడ్స్, అవి కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం చూడొచ్చు. సో ఇది అయితే ఇండియాలోనే ఫస్ట్ స్పేస్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో మనం ఎక్కడ చూడలేము. సో వండర్లాలో మాత్రమే ఇదైతే మనకి అవైలబుల్ ఉంది. సో ఎక్కడ లేదండి. సో వండర్లాకి వెళ్తే మాత్రం ఈ స్పేస్ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీగా చూడండి. సో నేనైతే వీడియో రికార్డ్ చేశానండి. సో చూడండి మీరు కూడా ఆ స్పేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ అక్కడ మనకి ఏంటంటే ఆ చైర్స్ వేసి నిజంగా ఆ ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది. అసలు ఈ వీడియో చూస్తుంటే నిజంగా స్పేస్లోకి వెళ్ళామా అన్నట్లుగానే ఉంటుంది. నెక్స్ట్ రైడ్ అయితే క్రేజీ కార్స్కి వెళ్ళారు. సో మ్యాక్సిమం మేము కిడ్స్కి అంటే సూటబుల్ అయ్యే రైడ్సే చూస్ చేసుకుంటున్నాము. సో ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ మనకి పెద్ద మ్యాప్ అయితే ఉంది. సో ఆ రూట్ మ్యాప్లో మొత్తము ఎక్కడెక్కడ ఏం రైడ్స్ ఉన్నాయని చూసుకొని సో పర్టికులర్గా అక్కడికి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ అయితే మేము వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వాటర్ రైడ్స్లో వెళ్ళాలంటే కంపల్సరీగా డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. సో నార్మల్ డ్రెస్లో అయితే అలౌ చేయరు ఈ వాటర్ రైడ్స్లో. సో ఇదైతే పైరైట్ లాగూన్ అండి. అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మొత్తం వాటర్తో ఆడుకోవచ్చు. సో పిల్లలకి అయితే బాగుంటుంది ఎస్పెషల్లీ. అండ్ కిడ్స్కి బాగా ఈ స్లైడ్స్ అవన్నీ బాగుంటాయి. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు మౌనిష్ అండ్ మనీషా. మినిమం 2-3 అవర్స్ అయినా ఈ వాటర్ రైడ్స్లో అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు రమ్మన్నా కూడా రాలేదు. పిల్లలకి మామూలుగానే స్విమ్మింగ్ పూల్లో ఈ వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇలాంటి స్లైడ్స్ ఇవన్నీ వాటర్లో ఉండేసరికి అసలు రావటం లేదు పిల్లలైతే. మాకైతే భయం వేస్తూ ఉంది జలుబు చేస్తుందేమో అని. సో ఇవైతే వాటర్ రైడ్స్ అంటే అడల్ట్స్ కండి, అంటే పెద్దవాళ్ళకి ఈ వాటర్ రైడ్స్ అని ఇక్కడ చూస్తున్నారు కదా. ఫన్ రేసర్స్, అప్ హిల్ రేసర్స్, బుల్లెట్, వేవీ అండ్ వర్టికల్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పెద్దవాళ్ళకి వాటర్ రైడ్స్ చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ అయితే అది వేవ్ పూల్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే వాటర్ కనిపిస్తున్నాయి కదండి, ఇప్పుడైతే నార్మల్గా ఉంది. తర్వాత ఏంటంటే మనకి బీచ్లో అయితే ఎలా వేవ్స్ వస్తాయో అలా ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ వేవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా, సేమ్ మనకి బీచ్లో ఎలా వచ్చినట్టే అట్లా వస్తూ ఉంటాయి వేవ్స్ అన్నీ. సో ఈ వేవ్స్ కూడా టైమింగ్ అయితే ఉంటుందండి. అక్కడ చూస్తున్నారు అక్కడ డిస్ప్లే 5:20కి నెక్స్ట్ వేవ్ అని. సో అక్కడ మనకి టైమింగ్ ఉంటుంది. సో పలానా టైంకి మనకి నెక్స్ట్ వేవ్ అయితే వస్తుంది అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఆ వేవ్ వచ్చిన టైంకి అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 వేవ్ పూల్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో అందరికీ ఉన్నాయి అండ్ ఒక వేవ్ పూల్ వచ్చేసి ఓన్లీ ఫర్ కిడ్స్ అండ్ లేడీస్ అయితే ఉన్నాయి. సో పిల్లల్ని తీసుకొని మనం ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ వేవ్స్ అన్నీ మనకి బీచ్లో ఎలా వచ్చినాయో అలా వస్తున్నాయండి వేవ్స్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో రైడ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి స్కై వీల్ అయితే వెళ్ళండి. సో ఈ స్కై వీల్ రీచ్ అవ్వడానికి అక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది. లిఫ్ట్లో మనకి ఈ స్కై వీల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో లోపల రైడ్స్ అంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే. ఈ స్కై వీల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ నుంచి సిటీ మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వండర్లా అంతా ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో ఇదైతే మనకి ఇండియాలోనే సెకండ్ టాలెస్ట్ ఫెర్రీస్ వీల్ అండి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయండి.
ఇక్కడ టెంపరీ టాటూ అయితే వేయించుకుంటున్నారండి. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో రీజనబుల్ ప్రైస్కి మనకి అక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మోనిష్ అయితే ఎం లెటర్ వేసుకున్నాడు. మోనిష్ మనీషా ఫస్ట్ లెటర్స్ తీసుకొని వాళ్ళు టాటూ అయితే వేయించుకున్నారు. బట్ ఇది ఓన్లీ 2-3 డేసే ఇది ఉంటుందండి. బట్ చూడటానికి రియల్ టాటూ లాగే ఉంది. వండర్లాలో రైడ్స్లో మనం ఎక్కడైనా ఫొటోస్ తీసుకుంటే ఆ ఫొటోస్ని ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ షాపు. సో మీ ఫొటోస్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో రోజు మంచి ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.